హాయ్ అండి, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. ఎట్లా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు చెప్పాలి. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎట్లా చేసుకుంటున్నారు పండుగ? ఈ కరోనా వల్ల ఏం చేసుకుంటారులేండి. ఇక గుడికి వెళ్ళి వద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. నేనేం బోనం చేయను, అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఏదన్నా మొక్కుకొని ఉంటే మొక్కులు చెల్లించేసి వస్తాను అంతే. గుడికి వెళ్దామని రెడీ అయినా. అంతకన్నా ముందు ఒకసారి మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్దామని చెప్పేసి ఫస్ట్ మీకు అందుకనే స్టార్ట్ చేసిన వీడియో. పదండి గుడికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం గుడికి వెళ్ళి వచ్చినాం కదా. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చినాము. అక్కడ జనాలు అయితే ఎవ్వరూ లేరు. అందరూ బోనాలు తీసుకొస్తున్నారు, ఒకరొకరు తీసుకొస్తున్నారు, పెట్టేస్తున్నారు. ఓడి బియ్యం అన్నీ తీసుకొని వస్తున్నారు, కానీ ఓడి బియ్యంకు కూడా లోపలికి వెళ్ళనిస్తలేరు. ఇంకా మంచిగా అనిపించలేదు పండగ ఈసారి. అదే ఇంకా మన మంచి గురించే కదా అది కూడా. అందుకని నేనైతే బోనం చేయను. అదే తీసుకుపోయి అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టిన, నీళ్ళ శాఖ పెట్టిన. ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసిన. అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేసిన. హ్యాపీగా అనిపించింది. చాలా రోజులకు గుడికి వెళ్ళినా నేను ఈరోజు. చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇంకా ఇంటికి వచ్చినాం ఇప్పుడే. వచ్చి పొద్దున టిఫిన్ చేయలేదు. దోశ చేసుకొని తినేసినాం. ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. చెల్లె వాళ్ళని రమ్మని చెప్పిన, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా అందుకని ఇప్పుడు టైం 2:30-3 అవుతున్నట్టుంది. 2:30 అవుతుంది. ఇంకా మెల్లగా స్టార్ట్ చేస్తే అవుతుంది 4 వరకు అని చెప్పేసి చేస్తున్న మెల్లగా వంట. మరి మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు చెప్పండి నాకు కమెంట్లో. నేనైతే ఇగో అన్నం వండుతున్నా, బిర్యానీ వస్తున్నా. ఇంకో చికెన్ తీసుకొచ్చిన కేజీ. చెల్లె వాళ్ళకి ఇట్లా వస్తున్నారు కదా, అందరికీ కేజీ సరిపోతుంది. రసం చేస్తాను, దాంట్లోకి బిర్యానీ వండుతున్నా, పెరుగు పచ్చడి చేస్తా. తర్వాత అంతే, పెరుగు పచ్చడి, రసం. అన్నంకి, బిర్యానీ అన్నంకి ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్న నీళ్ళు కాగుతున్నాయి. చికెన్ చూడండి, చికెన్ కేజీ పైనే ఉంటుంది ఈ చికెన్. ఒక కోడి తీసుకొచ్చి లెగ్ పీస్ చూడండి, ఒక కోడి తీసుకొచ్చి మొత్తం మసాలాలు మొత్తం వేసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ మసాలాలు వేసేసి కలిపి పెరిగేసి పెట్టేసిన. ఇక్కడ కొంచెం నానితే మంచిగా ఉంటుంది కదా, నాకు పెట్టిన వంట వీడియో ఏం చేయట్లేదు నేను. గుడికి వెళ్ళి పోదామని చెప్పేసినా కదా నేను. గుడికి పోయి వచ్చిన తర్వాత
కాసేపు మాట్లాడదామని చెప్పేసి మీతోని. వంట చూపించాలని కాదు, వంట చూపించే ఇంట్రెస్ట్ కూడా లేదు, అలసిపోయినట్టుగా ఉంది. ఇంట్లో నిన్న మొన్న పండగ అని చెప్పేసి పని బాగా అయింది. ఇల్లు దులుపుకోవడము, వరలక్ష్మి వ్రతం 30 తారీఖు వస్తుంది కదా, 31కి 31కి వరలక్ష్మి వ్రతం వస్తుంది. అందులో వారం నుంచి 15 రోజుల నుంచి మాకు ఇల్లు దులపడము, కడగడము సరిపోయింది. అందుకని అలసిపోయినట్టు అయిపోయింది. వచ్చినాం, టిఫిన్ చేసుకున్నాం, మెల్లగా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం, వంట స్టార్ట్ చేస్తున్నాం. చేసుకుందాం ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ బియ్యం నానబెట్టి పెట్టేసిన. బియ్యం నానబెట్టుకుంటే అన్నం కొంచెం బాగా అవుతుంది కదా, అందుకని. అదే కరోనా వల్ల ఏం మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్. గుడికి వెళ్తే మాత్రం నాకైతే ఒకరొకరే వస్తున్నారు, బోనాలు పెడుతున్నారు, పోతున్నారు. ఓడి బియ్యం తెచ్చేటోళ్ళు కూడా లోపలికి వెళ్ళనిస్తలేరు అసలు. అందుకని అందరు ఇంకా అట్లా చేసుకొని పోతున్నారు. పండగలాగా లేదు. వచ్చే సంవత్సరం హ్యాపీగా జరుపుకుందాం మనం అందరం. మీ దగ్గర ఎట్లా అవుతుందో ఏమో, మరి ఇట్లనే అవుతుందేమో. మొన్న మాంకాళి జాతరలో కూడా అట్లనే అయింది కదా, ఎక్కువ ఎవరు రానియలేదు, ఎవరిని కూడా రానియలేదు. చూసిన నేను టీవీలో లైవ్ చూసిన, ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషను. అందుకని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మరి, బయటికి వెళ్ళకుండా. అందరు చెప్పే మాట అదే, నేను కూడా చెప్తున్నా అదే, ఏమనుకోకండి, మీకు కూడా తెలుసు అనుకో. అంతే ఫ్రెండ్స్. మరి పండగ హ్యాపీగా చేసుకోండి. ఎట్లా చేసుకున్నారో కమెంట్లో నాకు చెప్పండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా మరి, బాయ్.